గారు అవధానిగా ఉంటారు. ప్రశ్నలు అడిగే వారందరూ పృచ్చుకులుగా ఉంటారు. ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటే స్టేజ్ మీదకి వచ్చి ప్రశ్నలు అడగవచ్చు. అందరికి రాసాం పేర్లు, అది కాకుండా ఎవరైనా ఉంటే రావచ్చు. ఇది చాలా మంచి ప్రక్రియ. ఇండియాలో ఈ ప్రక్రియ ఏ భాషలో కాదు, ఎక్కడా లేదు. అలాంటి ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. విన్న తర్వాత మీకే అనిపిస్తుంది మనం పాల్గొలేకపోయామని. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఆడియన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆడియన్స్ కూడా అడగచ్చు. ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. ఇది మన ఒక తెలుగు భాషలోనే ఉంది, వేరే భాషల్లో లేదు. దానికి మనం అందరం ఎంతో గర్వపడాలి. కరతాళ పూర్వం సంస్కృతంలో అనేక మంది పండితులు అవధానం చేసేవారు. సంస్కృతం దేవభాష, దేవలోకంలో కూడా ఈ అవధానం జరిగిందని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి సంస్కృత భాషలో జరుగుతున్న అవధానాన్ని మనకున్నటువంటి అపారమైన వ్యాకరణం, మనకున్నటువంటి విస్తృతమైన వ్యాకరణం ద్వారా మనం అవధానం చేయగలమనే ఉద్దేశంతో సంస్కృతం నుంచి తెలుగు భాషలకు అవధానం దిగుమతి చేసుకుని ఆ రోజుల్లో తిరుపతి వెంకటకౌలు గారు అనేక వందల అవధానాలు చేశారు. సాహిత్యాలకే పరిమితమైనటువంటి అవధానం కాలక్రమేణా 20వ శతాబ్దం నాటికి పుష్పావధానం, నేత్రావధానం, సంగీతావధానం, నృత్యావధానం, నాట్యావధానం, ఈ గణితావధానం ఇలాగ అనేక రూపాంతరాలు చెంది 2005 వచ్చేటప్పటికి నా దాకా వచ్చింది. ఒక మహాగాయకుడు, అమరగాయకుడు, కారణజన్ముడు, మనందరికీ ఇష్టడైనటువంటి గాన గంధర్వుడు ఘంటసాల గారి మీద అవధానం చేయడానికి నాకు ఒక అపూర్వ అవకాశం లభించింది. అది హైదరాబాద్లో కేవీ రావు గారు, ఎస్వి రామారావు గారు ఒక కాంపిటీషన్ పెట్టారు. ఆ పోటీలో నాకు ప్రథమ బహుమతి వచ్చింది ఘంటసాల గారి జీవిత చరిత్ర గురించి. వాళ్ళు అక్కడ నమూనా అవధానం చేసి, డాక్టర్ గారు మీరైతే ఈ అవధానం చేయగలరు, చేయండి అని చెప్పారు. ఎందుకు చెప్పారు? అప్పటికి నేను ఒరిస్సా వాసిని, నా స్వగ్రామం ఒరిస్సా. 30 ఏళ్ళు పర్లాక్యంలోనే నా జీవనం సాగింది, అక్కడే ప్రైవేట్ ప్రాక్టీస్. తర్వాత నేను హైదరాబాద్ 10 ఏళ్ళు ఉన్నాను. ఆ తర్వాత విశాఖపట్నం, ఇప్పుడు వచ్చి 6-7 ఏళ్ళు అయింది స్థిరపడ్డాను. వారి ప్రోత్సాహం వలన నా తొలుత అవధానం 2005 ఫిబ్రవరి 27వ తేదీ ఆదివారం పర్లాక్యంలో చేశాను. తర్వాత నా తొలి అవధానం ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో ఏప్రిల్ 3న జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 10న శ్రీకాకుళంలో జరిగింది. ఆ తర్వాత అలాగలాగా నేను హైదరాబాద్ వెళ్ళడం, నల్గొండలో కొన్నాళ్ళు ఉండడం, సుమారు 200 అవధానాలు పూర్తయిపోయి 200 అవధానం ఘనంగా విజయవాడలో ఇటీవల ఆదిలీలా ఫౌండేషన్ వారు అద్భుతంగా చేశారు. అది హనుమంతరాయ గ్రంథాలయం డిసెంబర్ 1వ తేదీ 2024 సంవత్సరంలో జరిగింది. అది నా జీవితంలో మరపురాని ఘట్టం. ఇక రత్నకుమార్ గారు, శ్యామల, సుగుణ, శాంతి, అలాగే సావిత్రమ్మ గారు, వీరంతా ఘంటసాల కుటుంబ సభ్యులు. వీరి ప్రోత్సాహంతో నేను అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చల్లా సుబ్బారాయుడు గారు అనే ఒక వ్యవసాయ అధికారి, ఆయన రచించిన అద్భుతమైన పుస్తకం ఉంది, స్వరయుగం అని, గాన చరిత్ర అని. ఈ పుస్తకాల్లో ఘంటసాల గారి జీవిత చరిత్ర ఏమిటి, పాటలు ఏమిటి, అన్ని విషయాలు ఉంటాయి. వాటిని ఆకలింపు చేసుకుని దాని ద్వారా నేను అవధానం సునాయాసంగా చేయగలిగినందుకు సుబ్బారాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ అవధానం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవధానంలో 20, 30, 40 పృచ్ఛకులు కూడా పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఒకసారి 50 మంది పృచ్ఛకులు పాల్గొన్నారు. వారందరికీ సమాధానం చెప్పడానికి నాకు చాలా ఇబ్బంది అయింది. ఆ తర్వాత ఎప్పుడు 50 మందితో అవధానం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇది జ్ఞాపక శక్తికి పరీక్ష. వీళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ, పేర్లు అన్ని గుర్తుంచుకొని తర్వాత నేను సమాధానం ఇవ్వాలి. దాన్నే అవధానం అంటారు. అడిగిన వెంటనే సమాధానం చెప్తే దాన్ని ఇంటర్వ్యూ అంటారు. అది అవధానం అనిపించుకోదు. కాబట్టి ఇక్కడ పరిమితంగా 9 మందే పాల్గొన్నారు. ఇంకెవరైనా ఆడియన్స్లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. మీ ప్రశ్న క్లుప్తంగా ఉండాలి. నేను ఘంటసాల పాటలు, పద్యాలు, జీవిత చరిత్ర వాటికి సంబంధించి ఏ ప్రశ్న అయినా మీరు అడగవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆరంభిస్తాను. ఎవరైనా రాదలుచుకుంటారండి, మొహమాట పడకండి, చెయ్యొద్దండి. ఎవరు వస్తారు? ఒక పాట అడగడం, ఒక లైన్ అడిగి తర్వాత ఏమిటి అని అడగవచ్చు. ఒక పాట కూని రాగం తీసి ఈ పాట ఏమిటో చెప్పుకోండి అనొచ్చు. 1965లో సినిమాలో పాట ఉందండి, దానిలో ఎన్నో అర్థాలు ఉన్నాయి, నేను ఒక అర్థం చెప్తాను, దాన్ని బట్టి మీరు పాట చెప్పుకోండి అనొచ్చు. ఇలాగే ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పలేను, ఎందుకంటే చెప్పేవాడు అడిగేవాడికి లోకు కాబట్టి. మీరు ఎలాగైనా అడగవచ్చు. నేను దాన్ని అధిగమించడానికి, ఆ సమాధానాలు నేను చెప్పడానికి నేను తీవ్రమైన కృషి చేయాల్సి ఉంటుంది. అది నా మెదడులో నిక్షిప్తం చేసుకొని సమాధానం మీకు చక్కగా ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మొదలెడదాం, ఆలస్యం ఎందుకు. నా పేరు మురళీకృష్ణ. నేను అడిగే ప్రశ్న అవధాన గారికి, నిమ్మపండు నిమ్మకాయ మీద ఘంటసాల గారు పాడిన పాటలు
విడిపించవలసిందిగా కోరుకుంటున్నా. ఓకే. నా పేరు నారాయణమూర్తి అండి. మరి ఘంటసాల గారు నిర్మాతగా 3 సినిమాలు తీశారు. ఆ సినిమాలు వాటి యొక్క ఆయన వాటిని ఓకే, వివరాలని చెప్తాను. వివరాలని చెప్పి తర్వాత ఒక క్వశ్చన్ వేయచ్చా? వేయచ్చు. అగర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి. ఆ పద్యాన్ని పూరించండి. ఆ సినిమా ఏ సినిమాలోని ఆ పద్యాన్ని పూరించండి. ఆ ఏ సినిమాలో చెప్పాలి. నమస్తే అండి, నా పేరు రమేష్. మనస్సు పాడింది సన్నాయి పాట. ఆ పాట సందర్భం చెప్పండి సార్. అలాగే. నా పేరు యూట్యూబ్ సాంబశివరావు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చుంటే డాక్టర్ హంసల్లా గారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ నేను ప్రశ్న అడుగుతున్నాను. ఘంటసాల గారు ఒక పాటలో మొట్టమొదటి నుంచి చివరి వరకు ఓం నమ ఓకే, బాగానే ఉంది. ప్రతి చెప్తాను. ఓకే ఓకే చెప్తాను. కానీ మీరు మంచి గాయకులు, మధుర గాయకులు. ఒక పాట పాడి మధ్యలో చరణంలో ఒక లైన్ పాడండి, మిగతాది నేను పాడతాను. అది అందంగా ఉంటుంది. గాయకుడు మాట్లాడకూడదు, మాట్లాడేవాడు పాడకూడదు. వినలేం పాడితే. గాయకులు పాడాలి. నందనవనముగా ఈ లోకమునే స్టార్టింగ్ ఎప్పుడు పాడకండి, అందరికి తెలిసిపోతుంది. వాళ్ళందరికీ తెలుసు అది. పాట మధ్యలో ఒక లైన్ అంటే నన్ను ఇబ్బంది పెట్టండి అని నేనే కోరుతున్నాను. మీరేమో అమాయకంగా నా అందన వనమున అంటే అందరికి ఆడియన్స్ అందరికి తెలుసు. వాళ్ళకు కూడా తలలు పట్టుకొని ఏమిటిది అన్నట్టుగా వాళ్ళు ఆలోచించాలి. ఆ స్థాయిలో మీరు అడగాలి ప్రశ్న. నీడనే చిలకమ్మ. చాలా బాగా పాడారు, వెరీ గుడ్. అది మీ గాత్రం వినిపించాలని, మీరు గాయకులు కాబట్టి అది నా కోరిక. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలలిత. నేను సార్ని అడగబోయే ప్రశ్న, రమారమి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎన్ని పాటలు పాడారో నాకు చెప్పండి. నా పేరు శివప్రసాద్ అండి. నేను బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. అవధాని గారికి నా ప్రశ్న, పాడవోయి భారతీయుడా. ఆ పాటలో పాడవోయి అనేది మొదటి పదం, అలాగే పాడవోయి అనేది ఇంకో పాటలో కూడా ఉంది. ఆ పాట ఏమిటి, దాని వివరాలు చెప్పమని కోరుకుంటున్నాను. సభకి నమస్కారం. నా పేరు సోమయాజుల సత్యవాణి అండి. నేను డాక్టర్ గారికి వేయబోయే ప్రశ్న, వెంకయ్య కూత, దేవయ్య మోత, రాఘవయ్య రాత, రంగయ్య అభినయం, రామయ్య కృష్ణయ్యగా కనిపించే వైనం. చెప్పండి, మళ్ళీ చెప్పండి. వెంకయ్య కూత, రాఘవయ్య రాత, దేవయ్య మోత, రంగయ్య అభినయం, రామయ్య కృష్ణయ్యగా కనిపించే వైనం. ఇవన్నీ కలిపితే ఒక పాట. ఆ పాట ఏంటి తెలవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత వాలి చూపు, కోర చూపు, పక్క చూపు, కొంటె చూపు, ఈ చూపుల మీద ఘంటసాల గారు ఏ ఏ పాటలు పాడారో చెప్పండి. ఓకే ఓకే. నా పేరు కన్నర్ పరాద. నేను ఒక పాట గురించి మాట్లాడతాను. పొన్నమరాయి పాల వెన్నెలలో హాయి పోనెమ్మ సరాసరి రోజుక ఓ మనోహర ఓ మనోహర. ఈ పాట ఎవరు పాడారు, ఏ సినిమాలోది? అందరికీ నమస్కారం. నా పేరు పి లక్ష్మీనారాయణ. గురువు గారిని నేను అడిగే ప్రశ్న అన్నారు, పేరేంటి? పి లక్ష్మీనారాయణ. అంటే నేను ఒక ఘంటసాల గారు పాడిన పాటలోని ఒక వాక్యం పాడుతున్నా, అది ఎందులో దానికి గురుగారిని అడుగు. కరుణ గిరుణ లేని కాల దేవత నుండి కాపాడరావోయ్. ఇందులో 9 మంది పాల్గొన్నారు. ముందుగా మురళీకృష్ణ గారు అడిగిన ప్రశ్న, నిమ్మకాయ నిమ్మపండు 2 అడిగారు ఆయన. ముందుగా నిమ్మపండు.
దోర నిమ్మ పండులాగా పూరించే దొరసాని దోచుకోనా నీ పరువం దాచలేనే ఈ విరహం. నారాయణ రెడ్డి చిక్కడ దొరకడు, ఎన్టీ రామారావు, జయలలిత, ఘంటసాల, సుశీల, విఠలాచార్య దర్శకుడు. 1960లో విడుదలైంది. దోర నిమ్మ పండులాగా నిమ్మ పండుతో చెప్పాను. తర్వాత నిమ్మకాయ, ఇది కొడుకు కూడా చిత్రంలో నాగేశ్వరరావు, లక్ష్మి, ఘంటసాల, సుశీల, ఆత్రేయ, మహాదేవన్ కాంబినేషన్లో. నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు, నేనంటే నీకెందుకింత అలుసు, నీకేం తెలుసు. ఇది లక్ష్మీ నాగేశ్వరరావు నటిస్తారు, ఘంటసాల, సుశీల, ఆత్రేయ. ఇక నారాయణమూర్తి గారు, మీరు అడిగిన 2 ప్రశ్నలు, మొదటిది ఘంటసాల గారి సినిమాలు, రెండవది ఒక శ్లోకం. ఘంటసాల గారు 3 సినిమాలు తీశారు. వాళ్ళ శ్రీమతి సావిత్రి గారు, అయ్యో ఈ సినిమాలు మనకెందుకండి, మనకు తెలియని వ్యాపారం చేయకూడదని ఎంత మొత్తుకున్నా, చూద్దాం మన అదృష్టం పరీక్షించుకుందామని ఆయన పాతాళ భైరవి, షావుకారు ఆ సినిమాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి విజయ ప్రొడక్షన్ సంగీత దర్శకుడిగా నియమితులై చాలా ధన సంపాదన లభించిన తర్వాత కొందరు పార్ట్నర్స్తో పరోపకారం అనే సినిమా 1953లో తీశారు. అది పెద్దగా ఆడలేదు. బాబు సినిమా తీశాను, అది పరోపకారం అయిపోయింది బాబు అని ఘంటసాల గారు చమత్కారంగా అన్నారు. అంటే తనకేం ఉపయోగం కాలేదు, పరోపకారం అయిపోయింది. అందులో పనిచేసిన వాళ్ళందరికీ డబ్బులు వచ్చాయి, తనకి మాత్రం నిర్మాతగా ఏం రాలేదు. తర్వాత 56 అక్కడికి 3 ఏళ్ల తర్వాత ఎన్టీ రామారావుతో సినిమా తీద్దాం, మన అదృష్టాన్ని పరీక్షించుకుందామని సొంత ఊరు అనే సినిమా తీశారు. అది కూడా ఫెయిల్ అయిపోయింది. దాంతో ఆయన ఏంటో బాబు ఈ సినిమాలు వచ్చిరాక సొంత ఊరు పొమ్మంటుంది ఈ మద్రాసు అని అలాగే చమత్కారంగా తన మీద తానే షోకులు వేసుకునేవారు ఘంటసాల గారు. అక్కడితో ఊరుకోకుండా సతీమణి అంతా వద్దని వారిస్తున్నా కూడా ఈ ప్యాకెట్ వాళ్ళు ఎలా ఉంటారు, మరొక ఆట ఆడేద్దాం, గెలిచేస్తామేమో, ఈ డబ్బుతో మొత్తం అటు ఇటు తేలిపోతుంది, చివరాట ఇలా ఉంటుంది. ఆ వ్యసనం నిషా అంటారు దాన్ని. ఈయన కూడా నిషా తలకెక్కినట్టుంది. మరొక సినిమా తీసి మన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఈసారి నాగేశ్వరరావు వద్దకు వెళ్తే ఇది కేవీ రెడ్డి దర్శకత్వం చేస్తేనే నేను నటిస్తాను, లేకపోతే చేయలేనని చెప్పేశారు. ఆయన అంతకుముందే సముద్రాల సీనియర్, తన గాడ్ ఫాదర్ అంటారు, తన గురువు అయినటువంటి సముద్రాల సీనియర్ని దర్శకుడిగా పెట్టుకున్నారు. ఇప్పుడు నేను మార్చలేను, బాగుండదు అని చెప్తే మరి ఎవరినో పెట్టుకోండి అని నాగేశ్వరరావు చెప్పేశారు. మరి రామారావు అయ్యాడు. నెక్స్ట్ ఎవరు అని కాంతారావు పెట్టి భక్త రఘునాథ్ అనే ఒక ఒరియా భక్తుని కథను తీశారు. జమున కాంతారావు నటించారు. ఘంటసాల గారు సొంత సినిమా, వాళ్ళ తమ్ముడు సదాశివుడు పేరు మీద తీశారు ఆ సినిమా. దర్శకుడు సముద్రాల సీనియర్. ఈ సినిమా 1960లో విడుదలైంది. ఇది కూడా ఆశించినంత బాగా ఆడలేదు. కానీ ఒరిస్సా దేవుడైనటువంటి జగన్నాథ స్వామి మీద మంచి పాటలు, మంచి కథనం, చక్కగా ఉంది అంతా. కానీ ఆయనకి కాలం కలిసి రాలేదు. సాధారణంగా ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమా ఆడుతున్నప్పుడు తర్వాత ఏ సినిమా వచ్చింది, దాని ముందు ఏం వచ్చింది, ఆ రోజుల్లో అలాంటి ప్రభావాలు చూపిస్తుండేవి. కాబట్టి ఆ సినిమా ముందు ఏవో పెద్ద హిట్ సినిమాలు వస్తే ఈ సినిమా మూలపడిపోతుంది. అదే జరిగింది. దాంతో ఆయన విరమించుకున్నారు, బుద్ధి వచ్చింది. ఇది ఆయన 3 సినిమాలు కదా. ఇక భక్తరాజు భజన చేసుకోవాలని అన్నారు. ఇక నాకు అయిపోయింది నా పని, చిత్రసీమేమో నువ్వు భజనకు పనికి వస్తావు, నిర్మాతకు పనికిరావని చెప్పి అనుకున్నారని చాలా బాధపడ్డారు. ఇక ఆయన అడిగిన రావణాష్టకం అగర్వ సర్వమంగళ అడిగారు. అది సీతారామ కళ్యాణంలోనూ ఉంది, మరో సినిమాలు ఉంది, అది ఆయనకి తెలియదు, నేను చెప్తాను. అది గౌరీ మహత్యంలో ముక్కామల నాగేంద్రుడిగా నటిస్తాడు. ఆయన కూడా ఇదే అగర్వ సర్వమంగళ పాడతాడు. ఎన్టీ రామారావు రావణాసురుడుగా సీతారామ కళ్యాణంలో నటించినప్పుడు గాలిపెంచల గారి సంగీతం. అగర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్వరాంతకం పురాంతకం గజాంతకం అనాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఓం నమః శివాయ. అది శ్లోకం, రావణాష్టకం. ఓకే. ఇక మనసు పాడింది సన్నాయి పాట అని రమేష్ గారు అడిగారు. ఇది ఏ సన్నివేశంలో వస్తుందన్నారు. నారాయణ రెడ్డి రచన, ఘంటసాల సంగీతం, 1967లో విడుదలైన వాసు ప్రొడక్షన్స్ వారి
పుణ్యవతి చిత్రానికి గాను ఘంటసాల సుశీల పాడారు. యమన్ కళ్యాణ్ రాగంలో స్వరపరిచారు. ఇది కృష్ణకుమారి రామారావుపై చిత్రీకరణ. ఇందులో శోభన్ బాబు ఆయనకు సుమారు 2 పాటలు పాడారు ఘంటసాల గారు. హరనాథ్ కూడా ఒక పాట పాడారు. రామారావుకి హీరో కానీ ఆయనకి ప్రాధాన్యత లేని పాత్ర అది, కథానాయకుడు పేరుకే. ఆయనకు పాట లేకపోతే ఎలాగా అన్నారు. మరి హీరోయిన్ హీరో కలుసుకునే సన్నివేశాలు లేవు కాబట్టి ఒక స్వప్న సన్నివేశం సృష్టిద్దామని ఇది కళగా సినిమాలో కనిపిస్తుంది. మనసు పాడింది సన్నాయి పాట. ఓకే, ఇక్కడ సాంబశివరావు గారు మీరు అడిగిన ప్రశ్న కుడి ఎడమైతే పాట, ఇది కళ్యాణి రాగంలో దేవదాస్ చిత్రానికి గాను వినోదవారి చిత్రం, సుబ్రహ్మణ్యం సంగీతం, నిర్మాత బిఎల్ నారాయణ, దర్శకుడు వేదాంతం రాఘవయ్య, నాగేశ్వరరావు మధుపానాన్ని గావిస్తూ పాడిన పాట. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్, కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. కళ్యాణి రాగంలో ఇలాంటి సందేశమైనటువంటి విషాదాత్మక గీతం స్వరపరచడం ఆ మహానుభావుడు సుబ్రహ్మణ్యకే చెల్లింది. వారి అడుగుల జాడల్లోనే ఘంటసాల గారు శిష్యరికం చేసి ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. ఓకే, ఇక లలితాశ్రీ గారు ఈమె అడిగినటువంటి ప్రశ్న, ఘంటసాల గారు సుమారు ఎన్ని పాటలు పాడారు అని అడిగారు. ఆయన తన డైరీలో వ్రాసుకున్న కచేరీలు చేసినటువంటి, రేడియోలో పాడినటువంటి, తర్వాత వివిధ ప్రాంతాలకు క్షామనిధి, కరువు నిధి, అలాగే వరద బాధితుల సహాయార్థం, కాలేజీల నిర్మాణార్థం ఇలా చేసినటువంటి కచేరీలన్నీ లెక్క వేసుకుని పాటలు, సుమారు ప్రైవేట్ పాటలన్నీ లెక్క వేసి 10,000 సుమారు పాడాను బాబు, ఇంకా మరో 10 పాడితే 10,000 పూర్తయితే 9,990 పాడాను అని ఎవరికొనో చెప్పుకున్నారు ఆయన. కానీ మనకు సేకరణ చేసేటప్పటికి సినిమా పాటలు కేవలం 2,500 లభ్యమయ్యాయి. ఇంకా తమిళం, కన్నడం, మలయాళం కలుపుకుంటే 2,700 అయ్యాయి. ఇంకా పద్యాలు, శ్లోకాలు ఇవన్నీ కలిపి లలిత గీతాలు కలపగా 2,700 వచ్చాయి. ఇంకా మిగిలినవన్నీ ఆయన వివిధ ప్రాంతాలకు వెళ్ళి చేసినటువంటి పాటలు, మనకు అవి రికార్డు కాలేదు కాబట్టి లభ్యం కావడం లేదు. ఇది ఆయన పాడినటువంటి పాటలు. హిందీలో కూడా 2 పాటలు పాడారు, ఒకటి ప్రైవేటు, ఒకటి సినిమా. అలాగే కన్నడం, మలయాళం, తమిళంలో కూడా పాడారు. ఇక శివప్రసాద్ గారు పాడబోయి అనే భారతీయుడు అని చెప్తూ మరొక పాడబోయి అని చెప్పారు. నిజానికి ఆ పాట ఘంటసాల గారు పాడలేదు, కానీ ఆయన అడిగారు కాబట్టి చెప్తున్నాను. పాడబోయి రైతన్న ఆడబోయినా అన్న అనుకున్న పాట అండి. ఇది కుటుంబ గౌరవం చిత్రానికి గాను విశ్వనాథన్ రామూర్తి సంగీతం, అనిశెట్టి రచన, 1957లో విడుదలైంది కుటుంబ గౌరవం. ఇది విక్రమ్ ప్రొడక్షన్స్ వారి బిఎస్ రంగా తీసిన చిత్రం. ఇందులో మాధవ్ పెద్ది, జమునారాణి మొదలగు వారి పాటను పాడతారు. ఇక సత్యవాణి గారు విచిత్రమైనటువంటి ప్రశ్న వేశారు. అది వెంకయ్య కూత అంటే, వెంకయ్య అంటే వెంకటేశ్వరరావు అంటే ఘంటసాల వెంకటేశ్వరరావు, రాఘవయ్య రాత అంటే సముద్రాల రాఘవాచార్యులు ఆయన వ్రాసినటువంటి పాట అని అర్థం. ఆమె ఆ పేర్లను హ్రస్వం చేసి నన్ను ఇబ్బంది పెట్టడానికి భలేగా ప్రశ్న వేసింది. ఇక దేవయ్య అంటే మహాదేవన్, మోత అంటే సంగీతం. సో మహాదేవన్ సంగీతం, సముద్రాల సీనియర్ రాఘవాచార్యులు రచన, వెంకటేశ్వరరావు అంటే ఘంటసాల గారి గానం. రంగయ్య అభినయం, రంగయ్య అంటే రంగారావు, రంగారావు నటించాడు. ఆ పాట ఏమిటి? అంతటితో ఊరుకోకుండా రామయ్య కృష్ణుడుగా కనిపించే సన్నివేశం. రామయ్య అంటే రామారావు, కృష్ణుడు అంటే పాత్ర. సో రామారావు కృష్ణుడుగా రంగారావు కనిపించే సినిమా ఒకటే, అది ఆత్మబంధువు. ఆ సినిమా కోసం ఈ పాట ఆమె పరోక్షంగా ఇలాగా నన్ను ఇబ్బంది పెట్టడానికి చాలా చమత్కారంగా అడిగింది. ఆ పాట ఎవరో ఏ ఊరో ఎవరు కన్నారో, ఈ విధి నన్ను కొలువ తపమేమి చేశాను కృష్ణయ్య. ఇది పాట నేపథ్య గీతంగా సినిమాలో వినిపిస్తుంది. ఆత్మబంధు 1962లో విడుదలైంది. సారథి స్టూడియోస్ వారి చిత్రం ఇది. వై శివరాం ప్రసాద్ నిర్మాత, దర్శకుడు భానుమతి రామకృష్ణ. ఇక తర్వాత ఆమె మరో ప్రశ్న కూడా వేసింది. అది చాలా చికాకైన ప్రశ్నే. కొంటె చూపు, ఓర చూపు, పక్క చూపు, అలాగే కోర చూపు, ఇలా 4 చూపుల గురించి ఆమె అడిగింది.
ఓరచూపు అంటే స్త్రీ జన్మ సినిమాలో ఒక పాట ఉందండి. ఈనాటి కుర్రకారు చూస్తే ఒకే చిరాకే. ఈ పాటలో మీరు ఓరచూపు చూస్తే తప్పే, మేము పక్కకు వస్తే తప్పే అని ఘంటసాల సుశీల, కృష్ణ, ఎల్ విజయలక్ష్మి స్త్రీ జన్మ చిత్రంలో ఘంటసాల గారి సంగీతం. ఇది సముద్రాల జూనియర్ రచన. ఈ పాటలో ఓరచూపు వచ్చింది. ఇక కోరచూపు ఆత్మబలం చిత్రంలో గిల్లి గజ్జలు అనే పాటలో కోరచూపు ఒకటనుకోకు, ఇస్తేనే హృదయం ఎంతో మెత్తనైనది, ఎదురు తిరిగితే అదే కత్తి వంటిది, గిల్లి గజ్జాలు. ఈ పాటలో కోరచూపు అని వచ్చింది. ఇక కొంటె చూపు శ్రీమంతుడి చిత్రంలో జయకుమారిని నర్తకితో నాగేశ్వరరావు పాట పాడతారు. ఘంటసాల సుశీల, దాశరథి రచన, చలపతిరావు సంగీతం. ఇది కొంటె చూపులెందుకు లేరా, జుంటి తేనెలందిస్తారా. ఈ పాట. ఇక కొంటె చూపు, ఓరచూపు, కోరచూపు మూడైపోయాయి. పక్క చూపులో ఎన్టీ రామారావు, రేలంగి ఇద్దరు మగవాళ్ళకి ఒక ప్రేమ గీతం పెట్టాడు. ఆ సన్నివేశం అటువంటిది. రేలంగి పోలీసు, ఎన్టీ రామారావు దొంగ. వీడిని పట్టుకోవడానికి రేలంగి ప్రయత్నిస్తే వీడు ఒక డ్రామా కంపెనీలో ఎన్టీ రామారావు దూరిపోయి అక్కడ వెంటనే ఆడవేషం వేసుకుని బయటకు వస్తాడు. వీడేంటి వాడే వీళ్ళగా ఉన్నాడే అని అనుమానించి ఈ పోలీసు రేలంగి బయట కాపలా కాస్తుంటాడు. వాడు బయటికి రాగానే వాడిని వెంబడించి ఆడవేషంలో ఉన్నాడు. ప్రౌఢ వయస్సు ఎన్టీ రామారావుది, కొంచెం లావుగా ఉంటాడు. చూసి వయస్సు మళ్ళీ నవన్నెలాడి సొగసు తుళ్ళిపోయెను గదవే, పక్క చూపుటకులాడే చిక్కినవే బహుబంధాల నా ఉక్కు బంధాల. అది పిఠాపురం ఘంటసాల పాడారు. ఘంటసాల గారు రామారావు ఆడవేషం వేశారని తెలుసుకొని ఈ పాటను ఎంతో మృదువుగా కాస్త ఆడతనం ఒలికించి పాడారు ఈ పాటలో. ఇది రావురి సత్యనారాయణ రచన, సంగీతం అశ్వత్థామ. అన్న తమ్ముడు చిత్రం 1958లో విడుదలైంది. సిఎస్ రావు దర్శకుడు, రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ వారి చిత్రం ఇది అన్న తమ్ముడు. ఓకే. ఇక ఏంటి సార్ మీ మేడం మీ పాట మళ్ళీ పాట లైలా మధ్య చిత్రం నుంచి మీరు పాడారా? పాట భానుమతి పాట ఇది. క్లూ ఇవ్వండి. హీరో ఎవరు? ప్రొడక్షన్ ఏమీ తెలీదా మీకు? సినిమా తెలీదు, పాట తప్ప. అంటే ఇది సోలోవా ఘంటసాలతో డ్యూయట్? ఘంటసాలతో డ్యూయట్. స్టార్టింగ్ లెటర్ ఏంటి చెప్పండి ఈ పాటకి? దివ్య ప్రేమకు జీవన డోలి మధుర జీవన కేళి. ఇది రక్షరేఖ చిత్రానికి గాను ఘంటసాల భానుమతి నాగేశ్వరరావు నటిస్తారు. ఓగిరాల రామచంద్రరావు సంగీతం. 49లో విడుదలైంది రక్షరేఖ. జీవన డోలి మధుర జీవన కేళి. ఇది ప్రేమ. ఓకే, చాలా సంతోషం. చాలా వాయిస్ పూర్తిగా చేంజ్ చేసేస్తుంది అందులో పాటలు. అవును, పౌరమా ఒకటి. అవును, ఇలాంటి పాటలు పూర్తిగా చేంజ్ చేసేస్తారు. ఓ పౌరమా చాలా మూల పాట అడిగారు, అందుకు మీకు జోహార్ చెప్తున్నాను. చాలా సంతోషం. ఇక లక్ష్మీనారాయణ గారు మీరు పాడిన పాట కరుణగిరుణాలేని అని పాడారు. ఇది ఒక ప్రైవేట్ పాట అండి. రతన్ రావు అనే హార్మోనిస్టు రచించాడు ఈ పాటని. ఘంటసాల గారు బాణించేసి పాడారు. ఇది చంద్రకంసులు అనే రాగం ఉంది, ఆ రాగంలో ఘంటసాల గారు స్వరపరిచారు. ఇది ఘంటసాల గారి తొలి ప్రైవేట్ పాట. 45లో 46లో విడుదలైంది ఇది. గాలిలో నా బ్రతుకు తేలిపోయినదోయి, నీలిలో కలసింది మాలిన బ్రతుకోయి, గాలిలో
కరుణగిరునాలేని కాల దేవత నుండి కాపాడరావో ఈ గాలిలో నా బ్రతుకు. అది పాట. ఓకే ఓకే, చాలా సంతోషం. ఎవరైనా అడగవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా సరే ఆడియన్స్ లో కూడా ఏమో ఒక ఊరి నుంచి వచ్చి మేము సభ్యులు కోరబలుకున్నాము అనుకోక్కర్లేదు. మరి డాక్టర్ గారు? నా పేరు నాగేశ్వరరావు అండి. చెప్పండి. నేను మీరు అన్నారు కూని రాగం తీస్తే ఆ పాట చెప్తానన్నారు. అలాగే ఘంటసాల గారి తాలూకా రాగం స్టార్ట్ చేస్తాను. నాకు అది ఎవరు హీరో, ఏ సినిమా, సంగీతం అలాగే చెప్పండి. ఇదేమి లాహిరి ఇదేమి గారడి ఎడారిలోన పూలు పూచేయంత సందడి. కరెక్టేనా సార్? ఈడు ఘంటసాల సుశీల, జగ్గయ్య జమున, పెంగాల సంగీతం, కేబీ తిలక్ దీనికి నిర్మాత దర్శకుడు, అనుపమ బ్యానర్ పై 1963లో విడుదలైంది ఈడు జోడు. ఓకే, బాబు మేస్టర్ అట. అది ఎవరైనా అడగవచ్చు, ఏమైనా అడగవచ్చు. జీవిత చరిత్ర, పద్యాలు, శ్లోకాలు, భగవద్గీత, ఏదైనా మొహమాటం లేదు, అడగండి. అడగండి మేడం, పర్వాలేదు. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఘంటసాల గారు ఫస్ట్ సినిమాల్లోకి వచ్చాక పాడిన ఫస్ట్ పాట ఏది? ఫస్ట్ పాట ఇప్పుడు అనుకున్నాం కదా, గాలిలో నా బ్రతుకు. సినిమాల్లో అయితే స్వర్గసీమ చిత్రంలో 1946లో విడుదలైంది. దానికి సంగీతం నాగయ్య, వగిరాల రామచంద్రరావు, సముద్రాల సీనియర్ రాసిన పాట ఘంటసాల భానుమతి, నారాయణరావు, సిహెచ్ నారాయణరావు, భానుమతి ఈ పాటలు నటించారు. ఘంటసాల భానుమతి పాడారు. అది లే ఎన్నెల చిరునవ్వుల విరజిమ్ము పఠాణి నీ దారి కాచి రాక కోరి వేచియున్నానే పిల్ల తలుచుకున్నానే నిన్నే తలుచుకున్నానే. అది పాట, ఫస్ట్ పాట. వాయిని వారి స్వర్గసీమ. సిహెచ్ నారాయణరావుకి ఆయన గాత్రదానం చేశారు. వెంకటేశ్వర మహతి సినిమా ఉంది కదండి, అవును, అందులో ఆయన కనిపిస్తూ పాడతారు. ఆయన కనిపిస్తూ పాడే పాట శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించుమా అయ్య శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ. అది ఆత్రేయ రచన, పెండ్యాల సంగీతం, వెంకటేశ్వర మహత్యం 1960 సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. దర్శకుడు పి పిల్లయ్య, నిర్మాత వి వెంకటేశ్వరులు, పద్మశ్రీ బ్యానర్ పై విడుదలైన చిత్రం శ్రీ వెంకటేశ్వర మహాత్యం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఏమైనా అడగవచ్చు, మొహమాటమే లేదు. అడగండి, టైం వేస్ట్ చేయొద్దు. చెప్పండి. రామారావు ఘంటసాలలోని ఇప్పుడు సాంగ్ వచ్చింది కదా, ఘంటసాలలో సాంగ్ వచ్చింది కదండి, భయపడిపోతున్నాడు అతను, మైకి అలవాట్లేదు. పాట ఏదైనా అడగండి, మీరు మీకు తెచ్చి నచ్చిన పాట ఏదైనా అడగవచ్చు. కూర్చొని అడగండి, కూర్చొని అడగండి. నమస్కారం. పాండురంగ మహత్యంలోని అవును, కృష్ణ ముకుంద ఘంటసాల గారి ఎన్నో పాట అంటే పాండురంగ మహత్యం సినిమాలో ఘంటసాల గారు పాడారు. అందులో అది ఆయన చాలా పాటలు పాడారు. అవును, అందులో ఆయన పాడిన పాట ఆ సినిమాలో ఎన్నో పాట అంటే 8వ పాట. అది పాట 8. ఆ సినిమాలో ఆయన పాడింది ఎన్ని పాటలు పాడారు ఆ సినిమాలో? ఆ సినిమాలో సుమారు 10 పాడారు. నమస్తే. నమస్తే. చాలా చక్కగా అవధాన ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ. ఆ యాక్టర్ బట్టి ఆ. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అవును. ఇమిటేట్ చేస్తూ పాట పాడేవారు. అవును. ఈయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇలా మారతారా అనేసి అలాగే ఘంటసాల గారి పాడిన పాట ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి మాకు పాడి వినిపిస్తారనేసి అని. సమయం సందర్భం యాక్టర్ని బట్టి. అవును. ఘంటసాల గారికి బాలసుబ్రహ్మణ్యంకి చాలా తేడా ఉందండి. బాలసుబ్రహ్మణ్యం అంటే బాలసుబ్రహ్మణ్యం అభిమానులు ఎవరంటే ఇక్కడ బాధపడకూడదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. బాలసుబ్రహ్మణ్యం ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. ఆయన మిమిక్రీ చేస్తాడు. ఆయన ఆ పాటను ఆ నటుడు రాజ్బాబుకి అల్లు రామలింగికి మిమిక్రీ చేయడంలో తన గాత్ర మాధుర్యాన్ని కోల్పోతాడు. పూర్తిగా స్వరం మారిపోతుంది. చాలా అనుకొని ఆయనకు అలాగా అక్కడ అది ఘంటసాల పద్ధతి అది కాదండి. తన మాధుర్యాన్ని కోల్పోకుండా దాన్ని మెయింటైన్ చేస్తూ అవతల నటుడికి తన గాత్రదానం చేసేటప్పుడు సరిపోయే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతాడు. ఉదాహరణకి రేలంగికి ఆయన ప్రత్యేకంగా ఇస్తాడు. ఆశ ఏకాశ నీ నీడను మెడలు కట్టేశ సుందరిని బట్టి దివ్య స్వరూపంబు ఎందెందు వెతికినా లేదు కదా కదా అని అనడంలో రామారావు నాగేశ్వరరావు కనిపించరు, రేలంగి కనిపిస్తాడు, వినిపిస్తాడు. ఇక రామారావుకి నాగేశ్వరరావుకి ఎంత భిన్నంగా పాడతాడో చెప్పలేము. నాగేశ్వరరావు ఏనాడో చెప్పాడు, నా విజయానికి కారణం సగభాగం ఘంటసాలకే చెందుతుంది, ఆయన అంత దగ్గరగా నాకు పాడాడు అని నాగేశ్వరరావు పలు సభలో చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి పాడినప్పుడు గుండమ్మ కథ, భూ కైలాసు, కృష్ణార్జున యుద్ధంలో సంవాద పద్యాలు పాడుతున్నప్పుడు రామారావుకి గంభీరంగాను నాగేశ్వరరావుకి లాలిత్యంగాను ఆ పాడి అంత గొప్పతనాన్ని పొందాడు ఆయన. ఇక కేవీ రెడ్డి అయితే ఘంటసాల గారు నాకు ఆ సినిమాలో అన్ని పాటలు ఆయనే పాడాలి, అందరికీ ఇంకెవరు పాడితే నేను ఒప్పుకోను అని గొడవ చేసేవారు. చక్రపాణి కూడా అలాగే గొడవ చేసేవారు. ఆఖరి కేవీ రెడ్డి గారు ఏమన్నారంటే, తెలుగు ప్రేక్షక శ్రోతలు బాధపడనంటే ఘంటసాల గారికి ఆడవాళ్ళకు కూడా ఘంటసాల చేత పాడిస్తానయ్యా అని అన్నాడు. అంటే మరి చూసుకోండి ఎలాగా ఉందో ఆయన. అంటే ఘంటసాల గారు ఒక పాట పాడితే దానికి ప్రాణం వస్తుంది. ఆ పాట యొక్క స్వరూపం మారిపోయి అది చిరకాలం మన గుండెల్లో తిష్ట వేసే పరిస్థితి తీసుకొస్తారు ఘంటసాల గారు. పాట పాడిన పద్మనాభం కూడా నారదుడుగా ఎన్నో పాటలు పాడారు. ఇక హాస్యంగా ఆయనకు నా మనసే గోదారి నీ మనసే కావేరి బోలు రాధా బోలు జోడి కుదిరిందా లేదా అనుకొని వినరా బుల్లెమ్మ వీరగాథలు విజయముగా నేడు అని దసరా బుల్లల్లో పద్మనాభం పాడారు ఆయన. ఇవన్నీ రామారావు నాగేశ్వరరావు కనిపించకుండా మిగతా నటులు ఉండేటట్టు చక్కగా ఆయన పాడతారు. అలాగే కృష్ణకు కూడా కొన్ని పాటలు పాడినప్పుడు కృష్ణకు ఆయన ప్రయత్నం చేసి ఆ దగ్గరలో ఉండడానికి ప్రయత్నం చేశాడు. కృష్ణకి చాలా పాటలు పాడారు, అందులో కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు అంటున్నప్పుడు కృష్ణే అన్నాడు అనిపిస్తుంది మనకు. అది ఘంటసాల గారిని గొప్పతనం అనమాట. తన గాత్ర మాధుర్యాన్ని కోల్పోకుండా ఆ నటులకు ఆ న్యాయం చేస్తాడు తన గాత్ర ధర్మంతో. ఆ మాధుర్యం కోల్పోకూడదు. వేరే జానకి కానీ మన బాలు కానీ కంపల్సరీగా మిమిక్రీ చేస్తారు. దానివల్ల వాళ్ళ గాత్ర స్వరూపం మారిపోతుంది. అలా మార్చకుండా మాధుర్యాన్ని కొనసాగిస్తూ పాడే గొప్ప గాయకుడు అమర గాయకుడు ఘంటసాల, అందులో సందేహం లేదు. నమస్తే అండి, జోగిరాజు గుప్తా అండి. చెప్పండి. మీరు చెప్పినప్పుడే మేము తెలుసుకున్నాము ఇతర భాషల్లో కూడా పాడారు మా ఘంటసాల గారు అని అవును. చెప్పి. అందులో మీరు చెప్పిన ఒకటి రెండే పాడారని చెప్పారు, మేము ఎప్పుడు వినలేదు. దయచేసి ఏదైనా ఒక పాట హిందీ పాట. అవును సార్. ఆయన 1952లో రాణి అనే ఒక సినిమా వచ్చింది. ఎల్వి ప్రసాద్ దానికి దర్శకుడు, ఏవి వాళ్ళు తీశారు హిందీలో రాణి. ఈ సినిమాలో జొహరాబాయి అనే ఒక నటితో ఒక హాస్య గీతాన్ని పాడించారు ఘంటసాల చేత. అది హిట్ అయిన తర్వాత ఘంటసాల గారిని మరికొన్ని పాడవలసిందిగా కోరితే, నాకు హిందీ భాష బాగా రాదు బాబు, నేను దానికోసం కొన్ని రోజులు కష్టపడాలి బాబు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు, మీ హిందీలో చాలామంది ఉన్నారు వాళ్ళ చేత పాడించండి బాబు అని హిందీ వాళ్ళకే కాదు తమిళ వాళ్ళకి, కన్నడకి, మలయాళీస్ ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళ భాషలో ఉన్న గాయకుల్ని పాడించండి బాబు అని చెప్పే గొప్ప విశాల హృదయం. రెండవది, అలాగే వాళ్ళు పొట్ట చేత పట్టుకుని వచ్చారు బాబు చిత్రసీమకి, వాళ్ళు బ్రతకాలి కదా, అన్ని పాటలు నేను పాడితే ఏం బాగుంటుంది, హాస్యనటులకి నేనే పాడాలా, ద్వితీయ శ్రేణి కథానాయకుడికి సెకండ్ హీరోకి నేనే పాడాలా, అది తప్పు బాబు, శ్రీనివాస్ ఉన్నాడు, మాధవ్ పెద్ది, పిఠాపురం ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వండి,
వాళ్ళు బ్రతకాలి కదా. ఈ రోజుల్లో ఎవరికి ఉంది అలాంటి అభిప్రాయం? ఎవరికి లేదు. ఆయన కారణ జన్ముడు, తనతో పాటు నలుగురు బ్రతకాలని కోరుకునే గొప్ప విశాల హృదయం ఉన్నటువంటి, మానవీయత ఉన్నటువంటి మహామనీషి అటువంటి ఘంటసాల గారికి ఇంకా భారతరత్న ఇవ్వకపోవడం చాలా దురదృష్టం. చాలా తొందరగా ఆయన్ని గుర్తించాలి. ఎందుకంటే హిందీ చిత్రసీమ వాళ్ళు కూడా ఈయన శ్లోకాలు, భగవద్గీత, శివశంకరి వంటి పాటలు విని, బాబు మా కిషోర్ కుమార్, రఫీ పాటలు మీ ఘంటసాల పాడేస్తాడు, కానీ మీ ఘంటసాల పాటలు మా వాళ్ళు పాడలేరండి. అంతటి గొప్ప గాయకుడు ఆయన. ఏ పాటని ఎలా పాడాలి, ఎంత పాడితే అందంగా ఉంటుంది తెలిసిన గొప్ప గాయకుడు ఘంటసాలండి అని ప్రపంచం గర్వించదగ్గ గాయకుడు ఘంటసాలే అని ఉత్తరాది వాళ్ళు తీర్మానించారు. మన వాళ్ళు చెప్పుకోవడం గొప్ప కాదు. ఉత్తరాదిలో గొడవ అయింది, రఫీ గొప్ప, కిషోర్ కుమార్ గొప్ప అని. ఒక 6 నెలలు అంతర్జాల యుద్ధం అంటారు, ఇంటర్నెట్ వార్. ఇంటర్నెట్లో అలా మాట్లాడుతున్నారు, మావాడి గొప్ప అంటే మావాడి గొప్ప అని అభిమానులు. అప్పుడు దక్షిణాది వాడు ఒకడు ఘంటసాల తాలూకు శ్లోకాలు, భగవద్గీత, అష్టపదులు, జయదేవునివి, ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి, మీకు అర్థమవుద్ది, వినండి అని పంపించాడు. అవి విన్న తర్వాత ఈ మహానుభావుడు పాడినట్టుగా మా వాళ్ళు పాడలేరు, కాబట్టి కిషోరు, రఫీ గొప్ప కాదు, ఇక్కడ ఒక గాయకుడు ఉన్నాడు, ఇతనిలాగా ఎవరు పాడలేరు ఇండియాలో, ఇతనే ప్రపంచం గర్వించదగ్గ గాయకుడు, భగవద్గీత అంత అద్భుతంగా పాడాడు అని వాళ్ళు ప్రశంసించారు. అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? లతా మంగేష్కర్ ఎన్డీటీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ నేను పాడాను భగవద్గీత, యేసుదాసు, బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, బాలమురళి, సుబ్బలక్ష్మి, హేమ, హేమీలందరూ భగవద్గీత పాడారు, కానీ అవన్నీ దిగదుడిపోయాయి ఘంటసాల భగవద్గీత ముందు. ఆయనదే నెంబర్ 1 అని ఆమె ప్రశంసించడమే కాకుండా, మీ అభిమాన గాయకుడు ఎవరండి అని అడిగితే ఏం ముఖేషో, సలత్ మహమ్మదో, రఫీయో చెప్పాలి ఆమె. అలా కాకుండా దక్షిణాదిలో ఘంటసాల అనే గాయకుడు ఉన్నారండి, ఆయనే నా అభిమాన గాయకుడు అని చెప్పింది. అలాగా ఇతర భాషీయులు మన వారి గొప్పతనాన్ని గుర్తించడం మనకు ఎంత గర్వకారణం. కాబట్టి ఆ పాట ఎక్ పాన్కే దో దో పైసే బీడే దే దో, ఎక్ పాన్కే దో దో బీడే పైసే దే దో అని ఆ పాట సోహరాబాయితో ఆయన పాడారు. అది సినిమాలో ఉంది. ఇక ప్రైవేట్ పాట ఆయన దేశభక్తి గీతం ఎవరో పాడమని ప్రోత్సహిస్తే ఒక హిందీ పాటని స్వరపరుచుకుని పాడారు. జెండా ఊంచా రహే హమారా అనుకుని ఆ పాటను పాడారు. అది హిందీ పాట. ఈ రెండే హిందీ పాటలు, ఒకటి ప్రైవేటు, ఒకటి సినిమాలో. ఓకే, గుప్తా గారికి ధన్యవాదాలు మంచి ప్రశ్న వేసినందుకు. ఓకే అండి. సార్ నమస్కారం అండి. నమస్కారం. నా పేరు నౌకరాజ్ అండి. చెప్పండి. ఘంటసాల గారి పాటని చివరి పాట ఏ సినిమా అండి? ఆ పాట వినిపించాలని కోరుచున్నాను. చివరి పాట 2 రకాలు. ఒకటి ఆయన చనిపోయే ముందు పాడిన పాట ఇది, ఆయన చనిపోయిన తర్వాత విడుదలైన చివరి పాట ఇది. ఈ రెండు చెప్తాను. ఆయన 1974లో జనవరి 2వ తేదీన యశోద కృష్ణ అనే సినిమా కోసం చక్కని వాడే భలే టక్కరి వాడే యశోదమ్మ ముత్తుల కొడుకెంత వాడే, చక్కని వాడే భలే టక్కరి వాడే, వసరాజు, యశరాజేశ్వరు, యశోద కృష్ణ 74 జనవరిలో ఆయన పాడితే అది 75లో ఆయన మరణానంతరం విడుదలైంది. ఆయన 74 ఫిబ్రవరిలో చనిపోయారు. 74 జనవరిలో ఆయన చివరి పాట రికార్డింగ్ అయింది. కానీ 74 చివరిలో భద్రాచల సీతారామ వైభవం అనే ఒక సినిమా కోసం ఆయన పాడడానికి ప్రయత్నించారు, పాడారు. అవి లభ్యం కావడం లేదు. కాబట్టి ఇదే చివరి పాట. ఇక విడుదలైన చివరి పాట ఆయన చనిపోయిన తర్వాత చాలా సినిమాలు విడుదలయ్యాయి. ప్రేమలు, పెళ్లిళ్ళు, మంచివాడు, కథానాయకుని కథ, దీక్ష, ఇలా చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో చివరగా 1980లో మా ఇంటి దేవత అనే చిత్రం విడుదలైంది. మాస్టర్వేణి సంగీతం, దాశరథి రచన. ఇందులో నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి, ఈ పాట చివరిగా విడుదలైన పాట. ఓకే, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా సంతోషం పాల్గొనండి. మపని సరి సని సరి గారి సరి సని సని పని పమ్మ పమ్మ గమరి సని సరి మపని దాని సరి మపని దాని ఈ సంగతి ఏ పాటలో? ధనిసా మా పదనిసా సరి మగ రిమ పని ధనిసా
మా పని రి సరి ని సదని ప మా పని సరి 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 గారి సరి రి సని సని పని పమ పమ గమరి సని ప సరి మ పని దాని స సరి మ పని దాని స సరి మ పని దాని స చంద్రకళాధరి ఈశ్వరి. అది పాట. చాలా బాగా అడిగారు, చాలా బాగుంది. జగదేశ్వరుని కథ పింగళి పెండ్యాల 61 ఆగస్టు 9 విడుదలైంది ఈ చిత్రం. దర్శకుడు కేవీ రెడ్డి, విజయ ప్రొడక్షన్ వారి చిత్రం జగదేశ్వరుని కథ. ఓకే, పాల్గొన్న ప్రేక్షకులకి, చురుకుగా పాల్గొని ప్రశ్నలు అడిగిన ప్రేక్షక శ్రోతలకు ధన్యవాదాలు. మరి చిరంజీవి శ్రీకాంత్ గారు అబ్బాయి పేరేంటి బాబు? శ్రీవాత్సవ్. శ్రీవాత్సవ. ఓకే, అడుగు బాబు. ఘంటసాల గారు సుశీల గారు పాడిన పాట తెలిసిందిలే తెలిసిందిలే. అవును అవును, తెలిసింది, నీకు తెలిసింది, నాకు తెలిసింది. ఏం చెప్పాలి నేను? ఆ పాట ఒకసారి ఆ పాట పాడంట మీరు. మొత్తం పాడటం అవ్వదు కదా, సమయం కోరదు. పాడతాను. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే, చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే, చెలి చూపు నీ పైన నిలిచిందిలే, ఏముందిలే ఇప్పుడేముందిలే, మురిపించు కాలం ముందుందిలే, నీ ముందుందిలే, సొగసైన కనులేమో నాకున్నవి, చురుకైన మనసేమో నీకున్నది, కనులేమిటో ఈ కథ ఏమిటో, కనులేమిటో ఈ కథ ఏమిటో, శృతి మించి రాగాన పడనున్నది పడుతున్నది, తెలిసిందిలే ఆ ఆ ఆ ఆ ఆ మాకు తెలిసింది మీరు ప్రతివి పాడేస్తున్నారని. ఇలా కూర్చుంటే శివరాత్రి రోజు పెట్టాలి డాక్టర్ గారు ఇలాంటివి. ఓకే ఓకే, అదే తర్వాత కార్యక్రమం చూడండి. మరి మనోడు అయిపోయాడు. డాక్టర్ గారి అమ్మగారు అడుగుతారు, డాక్టర్ గారు అబ్బాయి అడిగాడు. అమ్మగారు ఇందాక అడిగారు, ఇప్పుడు ఏదో గుర్తొచ్చింది. భూ కైలాస్ చిత్రంలో పాడతారు కదండి శ్లోకంతో. అగర్వ సర్వమంగళ కళ. అది భూకైలాస్ లేదు కానీ రామమూర్తి గారు, రామశివరావు గారు మంచి ప్రశ్న వేశారు. అది స్కిప్ అయిపోయింది, జంప్ అయిపోయింది. ఓం నమః శివాయ అని అంటారు ఏ పాటలో అని. అది సుందరంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము. రావణాసుడు జపం చేస్తుంటే హెలెన్ రంభగా వచ్చి పాడుతుంది, ఇంద్రుడు పంపిస్తాడు హెలెన్. ఆమె ఆ పాడుతుంటే ఈయన మధ్యలో ఓం నమః శివాయ అలాగే నిరంతరం అంటూనే ఉంటాడు చివరిదాకా. ఓకే, అవును, కార్డు మారుతుంటే ఓం నమః శివాయ. అందరూ ఓకే, చాలా చక్కటి ప్రసంగం వేశారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. తర్వాత కొన్ని కార్యక్రమాలు చేద్దాం. ముఖ్యంగా కబడ్డీ చేసి త్వరగా ముగించేద్దాం. కబడ్డీ రెడీ.